విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తమ కళాశాలపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని జ్యోతిష్మతి కళాశాలల చైర్మన్ జువ్వాడి సాగర్రావు తెలిపారు. తమ కళాశాలలో ఈ సంవత్సరం నుండి బీటెక్ మొదటి సంవత్సరంలో చేరే ప్రతి విద్యార్థికి 18,000 రూపాయల స్కాలర్షిప్ చెక్కును అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నేడు కళాశాలలో అడ్మిషన్ పొందిన 18 మంది విద్యార్థులకు 18,000 రూపాయల స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం చైర్మన్ సాగర్రావు మాట్లాడుతూ తాము మొదట ఎన్నో వ్యాపారాలు చేసినప్పటికీ వాటి ద్వారా లాభాలు వచ్చినా సంతృప్తి లభించలేదని, సమాజానికి ఉపయోగపడే మంచి పని చేయాలనే సంకల్పంతోనే నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాసంస్థలను స్థాపించినట్లు తెలిపారు. ఇప్పటివరకు తమ కళాశాల ద్వారా వేలాది మంది విద్యార్థులను మేధోశక్తులుగా తీర్చిదిద్దామని, దేశ విదేశాల్లోని ప్రతిష్టాత్మక సంస్థలు, ప్రముఖ కంపెనీల్లో తమ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. విద్యా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యమైన బోధన అందిస్తున్నామని, అందుకే తమ కళాశాల విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే బంగారు పతకాలు సాధిస్తూ ప్రతిభ చాటుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల తాము చూపుతున్న శ్రద్ధకు ఫలితాలే నిదర్శనమని, కొందరు దుష్ప్రచారం చేసినంత మాత్రాన తమ సంస్థ విలువలు తగ్గవని స్పష్టం చేశారు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4 years వరకు కూడా సార్ ఎవ్రీ ఇయర్ 18,000 చొప్పున ఇస్తానని చెప్పారు. ఐ థింక్ సార్కి థ్యాంక్ఫుల్ టు ఆల్ స్టూడెంట్స్. సార్ థ్యాంక్ యూ. నా పేరు సిరి. ఈరోజు నేను జ్యోతిష్మతి కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను. ముందుగా చైర్మన్ సార్ గారికి చాలా ధన్యవాదాలు. మనము ఎక్కడికి వెళ్ళినా కాలేజీలలో మనము అంటే వసూలు చేస్తారు కానీ ఎవరు డబ్బులు తిరిగి ఇయ్యరు. కానీ సార్ వాళ్ళు ఈ ఇయర్ నుంచి వెళ్ళి స్కాలర్షిప్ లాగా 18,000 ఇస్తున్నారు. అది చాలా ఉపయోగించుకుంటామని మేము మాటిస్తున్నాము. మా సంస్థ ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఉంటుంది కానీ డబ్బులు వెనకాడడానికి ఉండదు. ఎందుకు చెప్తానంటే అది వయసు భయపడుతుంది. ఈ వయసులో నేను 9:30కి వచ్చి మార్నింగ్ అప్ టు 6 కాలేజీలో ఉంటాను. అది కొందరికి కల్పన చెంది మాకు ఇబ్బందులు అవుతున్నాయని నానా ప్రచారాలు చేస్తున్నారు. అది తప్పుడు ప్రచారం, మేధావులు చేసే ప్రచారం కాదు. ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నామంటే మేధాశక్తిని పిల్లలను తయారు మనం మన పిల్లల్ని తయారు చేస్తే మనకి ఎంతో గర్వకారణం. ఎందుకంటే మనం వేల మందిని, లక్షల మందిని ప్రొడ్యూస్ చేస్తున్నాం. మనకెన్నో కాల్స్, బయట దేశాల నుంచి కాల్స్ కూడా వస్తుంటాయి. అది మనకు ఎంతో సంతోషం. ఆ విధంగా ప్రవర్తించాలి కానీ ఈ పిఆర్ఓస్ని పెట్టుకొని డబ్బులు సంపాదించడం, పిల్లలను నష్టపెట్టడం అనేది జరగద్దు అని నేను నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి మీకు చెప్తున్నాను. నా కల్ప ఎందుకంటే హెల్మెట్ను యూజ్ చేస్తే కూడా బెల్ట్సే, కార్లో బెల్ట్సే కాదు, హెల్మెట్ ద్వారా కూడా మనం సేఫ్గా ఉండొచ్చు అన్న ఉద్దేశంలో వారు వాళ్ళ తల్లిదండ్రుల ప్రోద్బలంతో రోజు అభివృద్ధి అవ్వుకుంటూ ఆమె ఏమైనా హెల్మెట్ పెట్టుకున్నా కానీ ఎవరికి ఏం కాదన్న ఉద్దేశంగా తయారు చేసింది. దానికి 12 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ రివైజ్ అంటే డబ్బు రూపకంగా ఇచ్చింది. మా విద్యార్థులు ఎందరో అభివృద్ధి చెందుతున్నారు. కానీ నేను మాత్రం ఒక్కరోజు కూడా చెప్పలే. ఇప్పటి వరకు ఈ రోజు వరకు నేను ఒక్కరోజు చెప్పలే. ఇది ఎందుకు చెప్తున్నానంటే మాపై కొందరు నిందారోపణలు చేసుకుంటూ పిఆర్ఓలను పెట్టుకొని పిల్లలను నష్టపెట్టుకుంటూ ఈ విధంగా చేస్తే మంచిది కాదన్న ఉద్దేశంగా డైరెక్ట్ పిల్లలకి అభివృద్ధి కావాలి అన్న ఉద్దేశంగా వీళ్ళకు 18,000 చెక్కు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి నిర్ణయించుకొని వాగ్దానం చేస్తున్నాను. ఇచ్చాను, ఇస్తాను కూడా. ఒకవేళ ఇట్లా నేను ఉన్నా లేకున్నా నా కుమారుడు ఇస్తాడు.